హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ బాయ్ అండి గంగపుత్రుడు. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు బాగుంటే ఇక్కడ నేను చాలా బాగుంటానండి. కానీ వీడియోలు పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. అసలు వేటకి వెళ్దాం రెడీ అయితే అయ్యాము. నేను మా నాన్న అలాగే అందరూ రెడీ అయిపోయాం కలసం అందరూ. కానీ ఏం జరిగిందంటే తుఫాన్ స్టార్ట్ అయింది మా దగ్గర. తుఫాన్ స్టార్ట్ అవ్వడంతో వర్షాలు కూడా ఫుల్గా స్టార్ట్ అయ్యి తుఫాన్ కూడా చాలా ఒక 3 days 4 days వరకు, అంటే 4-5 రోజుల వరకు తుఫాన్ ఉంటుందని చెప్పారన్నమాట. మరి తప్పదు, ఉండిపోవాలి. మీకు కూడా తెలుసు, మళ్ళీ ఏటకి వెళ్ళినా సరే మీరే అంటారు, కామెంట్ చేస్తారన్నమాట, ఎందుకని తుఫాన్తో వెళ్ళడం అవసరమా, ఇంటికాడ ఉండొచ్చు కదా అని అంటారు. అంటే నా ఒక్కడి కోసమే కాదు, చాలామంది కుటుంబాలు కూడా ఉన్నాయి. బట్ నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా నాతో పాటు వేటకు వచ్చిన వాళ్ళవి. సో అందుకే మేమైతే వేటకైతే ఉండిపోవడం జరుగుతుంది. దానికోసం, అంటే ఈ అప్డేట్ ఇవ్వడానికి కోసం ఈ వీడియో అనమాట. మళ్ళీ ఏంటి వీడియోలు పెట్టట్లేదు అని అనుకుంటారు కదా, దానికోసం అనమాట ఈ వీడియో అనేది. సో ఖాళీగా ఎందుకు ఉండడం, అలాగని వర్షం పడుతుంది కదా. సో మార్కెట్కి వెళ్ళి మా మాయ కాటా దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫిష్ తీసుకొని ఇంటికి పట్టుకెళ్దాం. ఒక డిఫరెంట్ ఇది, మీకు పనికొచ్చే ఫిష్ ఏదైనా, ఓకేనా? వెళ్ళిపోతాం. సో చూసారు కదా, ఏడకైతే ఉండిపోయాము నాన్న నేనైతే. వర్షం స్టార్ట్ అయ్యేటప్పటికి మా దగ్గర, అంటే తుఫాన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఉండిపోయాం కదా. సో అందరూ వర్షంతో ఇంటికాడ వేడి పొక్కటి తింటారు. నేను మాత్రం ఒక ఫిష్ పట్టుకొని వెళ్తాను, డిఫరెంట్ ఫిష్. అది కూడా రోజు మీకు చూపించలేదు, చైనీస్ పాంప్లెట్ అనమాట. పట్టుకుని వెళ్ళి నేనైతే కుక్ చేస్తాను దీన్ని. రాజు అతి అది ఓకే. ఇది మా అయ్యల కాట, అడగవచ్చు చెప్పి ఫ్రీగా పట్టుకెళ్ళండి. మా అయ్యల కాట అంటే ఫ్రీగా పట్టుకెళ్ళకూడదు, డబ్బులు ఒప్పుకొని అడిగితే ఇప్పించి ఇది చేయించేద్దాం. క్యాబ్ చేయడానికి అదే నేను చేసొచ్చు. మొత్తానికైతే చూసారు కదా, తుఫాన్ అని ఆఫ్ చేసానన్న. తుఫాన్ కాదన్న, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటుందా? 27వ తారీఖు 27 తారీఖు ఉంటుందా? అప్పటి వరకు అప్డేట్ పెట్టకపోతే ఎలాగ వీళ్ళకి మరి మన ఫ్యామిలీకి మెంబర్స్కి వెళ్ళాలి. తుఫాన్కి ఎదిరించి ఇలాంటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? పదా చూసుకుందాం అంటే వేటగాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పదా చూసుకుందాం, నువ్వా నేనా అన్నట్టుగా, అంతేనా? వెళ్దామంటావా? వెళ్దాం అంటాడు మా నాన్న. అయితే అప్పట్లోకి ఏం చేస్తామంటే ఆర్బన్ సందువా తెచ్చింది. చేపల మార్కెట్ అయితే మన ఫ్రిడ్జ్లోనే ఉంది కదా నాన్న. పిత్త పరికలు ఇవి ఎప్పటికప్పుడు స్టాక్ ఉంటుంది. ఇవంటే సోర ముక్కలు, అదే ఎల్లుపుని ముక్కలు, ఏవి లేకపోయినా అవి మాత్రం ఉంటాయి ఫ్రిడ్జ్లో. ఇంకా అమ్మేట్ చేస్తుంది. అమ్మని చూపించి ఏం చేస్తుంది రాజు?
వాళ్ళు నిజం అనుకుంటారు. బాగా కడుగు నీట్గా. మా అల్లం పేస్ట్ ఎక్కడ ఉంది? అల్లం పేస్ట్ ఎక్కడ 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 ఎక్కడ? కొంచెం పసుపు, చేదైపోతుంది మరి. పసుపు ఎక్కువ వేయకూడదు, లైట్గా వేయాలి స్మెల్ రాకుండా. అమ్మ ఎక్కడుందమ్మా? పసుపు కాదు, అల్లం పేస్ట్ నాన్న. ఇదేంటిది? అల్లం పేస్టా? కేరళ నుంచి తెచ్చిన మసాలా పొడి ఇది. మసాలా పొడి టమాటీ పచ్చడి వేసారు చూడండి. అంటే ప్యాకెట్ కదా రాజు? ప్యాకెట్లు టమాటీ పచ్చడి అనుకున్నా. ఇదమ్మా, అదే అదే అది కదా, ఇదే ఇదే. ఇందా ఇది పెట్టే. ఇందులో ఏం వేసానంటే పసుపు, కారం, ఉప్పు, అల్లం పేస్టు. ఇది కేరళ స్పెషల్ అనమాట. నా బెస్ట్ ఒకరు ఇచ్చారు. ఏం ఎక్కువైపోతుంది అన్న. ఇందా పెట్టే. నువ్వేం చేస్తావంటే ఇది అది కడిగేసి తాడేదమ్మా, అది మెల్ల బంగారం తాడేది. అది పెట్టుకోలేదంటే మళ్ళీ మీ అమ్మాయి పెట్టుకోలేదని అడుగుతాడు. భయపడిపోయాడు బాబు. ఏరా భయపడిపోయాడు విశ్వ. భయమా? ఆడు మనల్ని భయపెట్టేస్తున్నాడు. అన్న పొయ్యి ముట్టుకిచ్చు, అది గ్యాస్ ముట్టుకిచ్చు. మరీ ఎక్కువ రాసి మరీ ఎక్కువ రాసి పర్లేదు, ఎక్కువ రాసినా సరే ఏదంటే లోన్ ఉంటుంది కదా నాన్న. ఆ మాత్రం కారం తినకపోతే మనం ఎలాగే అవుతాం? అంతే కదా. మనమే వద్దు వద్దు అంటే ఇంకా చూసేవాళ్ళు ఇంకా వద్దు వద్దు అనుకుంటుంది. మీరు కూడా చాలాసార్లు చెప్పాను, మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఖాళీగా ఉండేప్పుడల్లా. అంటే వర్షం పడుతుంది కదా, వర్షంలో అందరూ ఏం చేస్తారంటే వేడి వేడి పకోడీ అంటారు, ఇంకే పునుకులు అంటారు, ఏదంటారు.
మేము మాత్రమే కానీ ఫిష్ అంటాం, రకరకాల ఫిష్ తెచ్చుకొని తింటుంటాం. ఆ ఫిష్ తినడం బట్టి ఇంత ఫిట్గా ఇంత ఉన్నాం. మీరు కూడా ట్రై చేయండి. చాలాసార్లు చెప్పాను సముద్రం ఫుడ్ అంటే సముద్రంలో దొరికిన సీ ఫుడ్ చాలా హెల్తీకి మంచిదని. అందులో కూడా నేనేం చెప్పినా సరే హెల్తీకి సంబంధించిందే చెప్తా. సో దానికోసమే నేను చెప్తుంటాను మీకు, అది ఒక మెసేజ్ లాగా అనమాట. అందుకే ట్రై చేయమని చెప్తున్నా. చేసానా ఇంకా అవ్వాలేమో నాన్న. ఏడుకుంది చాలా ఇలా కొట్టాను ఇలా కొట్టుకుంటా ఇస్తాను ఇస్తాను. అన్న చేప ఎలాగుందో సందువా అలాగే మళ్ళీ రావాలి. అసలు నేనే ఫీల్డ్లో దిగను, మళ్ళీ ఇంకేంది నాకు సీనియర్ ఉన్నావు కదా నువ్వు ముందరగా నేను ఫీల్డ్లో దిగడం కరెక్ట్ కాదు అనిపించింది అనమాట. అందుకని ఏనా ఎంత ఉన్నావు? మరి నేను హైట్ ఉన్నాను అంతనంట, అంత అమ్మ పోలికి అంటావు అనమాట. నాన్న అప్పుడులో పైల్మనే కానీ అంటే మరి ఏ కొద్ది అలాగే ఉంటాను. మరి కడిగేస్తాను నేను కడిగేస్తాను. అన్న ఈ సంవత్సరం విషయంలో ఎలా ఉంటాయి అంటావు? సంవత్సరం ఇప్పుడు 2 ఏళ్ళు పర్వాలేదు. ఇంకా రాబోయే మరి ఇంకా ఈ డీజిల్ రేట్లకి ఇలా ఉంటే పర్వాలేదు. ఇంకా డౌన్ అయితే మరి ఇంకా ఆల్రెడీ డౌన్ అయింది కదన్న, కొంచెం డౌన్ అయింది కదా ఆల్రెడీగా. మేము అది సస్పెన్స్ ఒకటి చెప్పాలి కానీ చెప్పొచ్చు తెలియదు. ఒకటి కొనడానికైతే రెడీ అయ్యాము, అది చెప్తాం, దాంట్లో మీ ప్రతిది కూడా షేర్ చేసుకుంటాం. కానీ టైం కలిసి రావట్లేదు. ఆ టైం కలిసి వస్తే అవ్వాల్సింది అవుతుంది, చెప్తాం. నాన్న నాకన్నా తెలివిగా మాట్లాడుతున్నాడు. అమ్మా టిఫిన్ తెచ్చుకో నువ్వు. చేప అయిపోయింది నాన్న, తిరిగేస్తున్నావా? తిరిగి నువ్వు ఉండాలా పక్కన వెళ్ళిపోయి పరిగెట్టాలా? పక్కన పరిగెడతాను నేను, నాకెందుకు ఆయిల్ తులిపోతే నా మీద మళ్ళీ. చూడు క్రేన్ తెప్పించాలి, క్రేన్. నాన్న కొడుకుని పాటలు బాబు. అయ్యా నన్ను నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా బాగా. లైట్ రావట్లేదు రాజు. నాన్న దీనికి సింగిల్ ముళ్ళే ఉంటుంది కదా? సింగల్ ఉంటాయి.
అది ఆ ముళ్ళు కూడా తినవచ్చు, మెత్తగా ఉంటుంది. ముళ్ళు కూడా మెత్తగా ఉంటుంది. మరి ఆ చేపతోనూ తినేయచ్చు. చేపల్లో హైయెస్ట్ కాస్ట్ అంటే ఇదే, అంటే చందువాళ్ళు ప్లాంబ్లేట్లో. ఎందుకంటే కేజీ ఇప్పుడు ప్రజెంట్ 1250 నుంచి ఉందన్నమాట. 1250, 1300 వరకు ఉంది. ఎందుకంటే సీజన్ బట్టి. ఎందుకంటే ఈ డీజిల్ రేట్లకి తెచ్చే ఫిషింగ్లకి వర్కౌట్ అవ్వక, అంటే ఆ రేట్లు ఉన్నాయి అంతే. మరి ఇప్పుడు డీజిల్ ఎంత డిమాండ్గా ఉందో తెచ్చే చేపలు కూడా అంతే డిమాండ్గా ఉండాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది, బోట్ వెళ్ళడానికైనా సరే, వాటర్ తిప్పడానికైనా సరే. కానీ తింటే ఆ చికెను మటన్ ఏముందబ్బా, రోజు తినేది మీకు తెలియదు ఏముంది. పొల్యూషన్ అంటే చెప్పనవసరం లేదులే. బట్ నేచురల్ ఫుడ్ ఏదైతే ఉందో ఓన్లీ వన్ ఫిష్, అదే సముద్రంలో దొరికే ఫిష్ అనమాట, న్యాచురల్ ఫుడ్ అది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను మన వీడియోలో కూడా, ఈ సముద్ర ఫుడ్ తినండి, చాలా మంచిది, హెల్త్కి మంచిది, అన్నిటికి చాలా మంచిది. తింటే హార్ట్కి కూడా మంచిది. చాలా చెప్పాను కదా, హార్ట్కి కూడా మంచిది అని తింటప్పుడు. అందుకే అప్పుడప్పుడు డబ్బుల కోసం చూసుకొని నేను నాకు నచ్చింది ఏదైతే ఉంటుందో ఫిష్, నాకు ఏది కనిపిస్తుంది అలా పట్టుకొచ్చి అలాగే ఇంటికాడ ఉంటే మాత్రం అలాగే ఫ్రై చేసుకొని అలా తింటా. సో మొత్తానికైతే అయిపోయింది చైనీస్ పాంప్లెట్ ఇది. సో దీన్ని చైనీస్ అని ఎందుకు పిలుస్తారంటే చెప్పగా, దీని మూతు చైనీస్ మూతులాగా ఉంటుంది అనమాట, చైనీస్ మూతులాగా ఉంటుంది దానికి, అందుకే చైనీస్ పాంప్లెట్ అంటుంది దాన్ని. సో మొత్తానికైతే ఫ్రై చేస్తాడు నాన్న, చూద్దాం, ఫస్ట్ టేస్ట్ చేద్దాం. దానికి తోడు నేను తెల్లవారి గింజను, అదే నైట్ మిగిలిన అన్నం గింజను, దాంతో మిర్చి కూడా కాంపిటీషన్ అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ట్రై చేస్తారో లేదో కింద కామెంట్ చేయండి మళ్ళీ. సో ఇంకెందుకు లేటు, ఊరించడం అయితే నాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓరు బాబు ఒకళ్ళు వస్తున్నారు అది. సూపర్గా ఉంది నాన్న, చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది. మనసు తీరా తింటా, కసి తీరా మనసు తీరా కూడా తింటా, కాలుతుంది కూడా. రాజు ఇవి ఉంది కదా ఇంతవరకు నీది, అంతే నాది. నోరుతుందా, చాలా బాగుంది నిజంగా. బయట వర్షం పడుతుంది, ఇక్కడ వేడి చైనీస్ పాంప్లెట్ అదిరిపోయింది కాంపిటీషన్. సో ఇలా మీరు ఎవరైనా ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. చూసారు కదా చాలా బాగుంది. అదే చెప్తున్నాను మీకు కూడా, సముద్ర ఫుడ్, సీ ఫుడ్ అనేది చాలా మంచిది. దానికి కూడా చైనీస్ పాంప్లెట్ అని ఇంకా నేను చెప్పనవసరం లేదు. బాబా హైలైట్ ఉంది రాజు. సో త్వరలోనే వేటకి వెళ్తాం, వేటలోని అప్డేట్ కూడా మీకు పెడతాను, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకేముందో చెప్పడానికి, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు జై హింద్.